హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విరించి. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే రామలు చింతకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది సీజనల్లీ ఫిష్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రామలు, ఇవైతే 25 రామలు అండి. నేను శుభ్రం చేసి పెట్టేసుకున్నాను. అలాగే చింతకాయలు, 1/2 కిలో చింతకాయలు తీసుకున్నాను. ధనియాలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కారం, అలాగే చింతపండు 100 గ్రామ్స్ అండి. ఇవి శుభ్రం చేసుకుని నేను నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని అందులోనూ జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం ధనియాలు వేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నా కూడా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి. ఇది కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. ఇది ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వెడల్పాటి ఒకటి తీసుకుని అందులో ముందుగా రామలు యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత అందులోనూ చింతకాయలు కూడా వేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు, ఉప్పు 2 టేబుల్ స్పూన్ల దాకా పట్టిందండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఇది. అలాగే ఆయిల్ కూడా ఎక్కువే పడుతుందండి. ఈ స్పూన్ తోటి నేను 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నానండి ఆయిల్. అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. అలాగే ఈ మసాలా ముద్ద ఉంటుంది కదా, దీన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇలా ఉప్పు, కారం, నూనె, అలాగే ఈ మసాలా ముద్ద అన్నీ రామల చింతకాయలకి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వేళ్ళతో మిక్స్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఈవెన్గా ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అప్పుడు పులుపు అనేది బాగా పడుతుంది. ఇలా ఈవెన్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి పులుపు అనేది చాలా బాగా పడుతుందండి. చూడండి, మీకు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేసుకున్నారంటే చాలా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. అలాగే పులుపు కూడా చాలా బాగా పడుతుందండి ఫిష్కి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న పై వాటర్తో కొంచెం జస్ట్ అలా హ్యాండ్ కొంచెం వాష్ చేసుకొని మనం ఇప్పుడు ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. కొంచెం మూత తీసి చూసి మనకి ఈ విధంగా బబుల్స్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు యాడ్ చేసుకుందామండి. ఈ కప్పుతోటి నాకు 3 కప్పులు చింతపండు గుజ్జు పడుతుందండి. ఇది ఈ విధంగా మొత్తం మన చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ 3 కప్పులు యాడ్ చేసి మనం జస్ట్ హ్యాండ్స్ తోటి ఇలా మూవ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటుంటే సరిపోతుందండి. ఇందులో గరిటె అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా కొంచెం హై ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత ఈ రామలు అయితే చాలా తొందరగానే ఉడుకుతాయండి. చింతకాయ కూడా చాలా తొందరగా కుక్ అవుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రామలు చింతకాయ పులుసు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.